నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గనుల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో ఉచిత ఇసుక పథకం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశం. విమానాశ్రయ రూపకల్పనపై జీవీఆర్ సంస్థ సీనియర్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. విశాఖలో దేశంలోని తొలి ఏవియేషన్ సిటీ అభివృద్ధిపై చర్చ. పడమట రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ఉచిత ఇసుక పథకం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇసుక పంపిణీ, రవాణా వంటి కీలక అంశాల్లో ప్రభుత్వ కృషికి తగినట్లుగా ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని దిశానిర్దేశం చేశారు. ఉచితం పేరిట కొన్ని చోట్ల అక్రమార్కులు ఇసుకను దారి మళ్లిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నందున నిరంతరం రిచ్లపై డ్రోన్లు, శాటిలైట్ వ్యవస్థలతో నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. గనుల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ, ఎండీసీ, ఎండీ ప్రవీణ్ కుమార్, కమిషన్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రీచ్ల నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి తీసేవారిపైన, గృహ అవసరాల కోసం అంటూ తీసుకున్న ఇసుకను బ్లాక్ మార్కెట్ చేసేవారిపైన ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. గనుల శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇసుకకు సంబంధించిన BBB విధానం పై 6 జిల్లాల్లో ప్రజల అసంతృప్తి స్థాయి బాగా తగ్గింది. ఆర్టీజీఎస్ నిర్వహించిన సర్వేలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 49.7%, నెల్లూరులో 50.4%, గుంటూరు జిల్లాలో 56.4%, కృష్ణా జిల్లాలో 59.2%, శ్రీకాకుళం జిల్లాలో 60.9%, శ్రీ సత్యసాయి జిల్లాలో 63.4% సంతృప్తి స్థాయి వచ్చిందని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. లోపాలను సర్దిద్దుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని అడిగారు. ఇసుక స్టాక్ పాయింట్లు మూసివేయటం ఒక కారణమని గనుల శాఖ అధికారి ప్రవీణ్ నివేదించారు. ఇదొక్కటే కారణంలాగా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో అంతర్జాతీయంగా పేరెన్నగన్న జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద దేశంలోని తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన ఏవియేషన్ ఎడ్యుసిటీ మొత్తం అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా ఖరారు చేశారు. ఈ ఎడ్యుసిటీని జేఆర్ఎం ఎయిర్పోర్ట్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. విశాఖ ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధి ద్వారా విమానయాన, అంతరిక్ష రవాణా రంగాల విద్య, శిక్షణలకు హబ్బుగా మారుతుంది. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకురానున్నారు. ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్ గా మారడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ క్లస్టర్ల అభివృద్ధికి వేగవంతం చేయనుంది. ప్రజలకు నాణ్యమైన, సహాయక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ పడమట రైతు బజార్ తనిఖీ చేసి కూరగాయల ధరలను పరిశీలించారు. మంత్రి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. అనంతపురం నుంచి సాధారణంగా వస్తున్న గింజ రకం చిక్కుడుకాయలు, గోరుచిక్కుడు, టమాటా వంటి కూరగాయలు అందుబాటులో లేవని వినియోగదారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బియ్యం మరియు ఇతర ధాన్యాల నాణ్యతతో విక్రయించాలని అన్నారు. రైతు బజార్ మొత్తం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి పర్యటనలో రైతు బజార్ అధికారి ఎం రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాలక పార్టీల అండతో చెలరేగిపోతున్న గంజాయి ముఠాలపై ప్రభుత్వం కఠినపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ కూటమి పార్టీలు గంజాయి, డ్రగ్స్, మద్యం అక్రమ వ్యాపారాలు చేసే మాఫియాలను తమ పార్టీలకు దూరంగా ఉంచి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర నేతలు సేహచి బాబురావు, కాశీనాథ్ కోరారు. బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ దగ్గర సిపిఎం ఆధ్వర్యంలో గంజాయి ముఠాకు వ్యతిరేకంగా సిపిఎం నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసనలో భాగంగా సిపిఎం శ్రేణులు దిష్టిబొమ్మ తగలబెట్టే కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలను పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను ప్రభుత్వం అరికట్టాలని సిపిఎం కార్యకర్త, కళాకారుడు పెంచలేయ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ గంజాయి మత్తు మందులను అడ్డుకుని నెల్లూరులో ప్రజలకు అండగా నిలిచిన పెంచలయ్యను చంపిన వారిని, వారికి అండదండలిచ్చి ప్రోత్సహించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నెల్లూరులోని
కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలే తన కళారూపాలతో చైతన్యపరుస్తూ గంజాయి మత్తు మందులతో కుటుంబాల నాశనం కారదని పట్టుదలతో స్థానిక ప్రజలతో కలిసి గంజాయి అంతం చేయాలని చురుకుగా పెంచలే పనిచేస్తున్నారని అన్నారు. గంజాయి మూట కక్షగట్టి ఆయనను వెంటాడి అత్యంత దారుణంగా క్రూరంగా కన్నబిడ్డల ముందే కత్తులతో నరికి చంపటం రాష్ట్రంలో తీవ్ర ఆందోళన ఆవేదన కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 28వ తేదీన నెల్లూరులో గంజాయి మాఫియా కసాయి కత్తులకు బలైపోయిన పెంచలైకి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఒకవైపున ప్రభుత్వం మేము గంజాయిని అరికట్టేశాం అని గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ నెల్లూరులో 34 సంవత్సరాల యువకుడు, సిపిఎం కార్యకర్త, ప్రజా కళాకారుడు చిన్న వయసులోనే వాళ్ళ పిల్లల ముందే కత్తులతో నరికి చంపేశారు. ఏమిటి నేరం? ఆ పేటలో గంజాయి అమ్మనివో వద్దు, యువతని బలి చేయొద్దు అని ప్రజలని చైతన్యవంతులు చేసినందుకు ఆ ముఠా మాఫియా వాళ్ళ పిల్లల ముందే నరికి చంపేశారు. ఇంత దారుణం చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ? పైపెచ్చు ఒక్కరోజు కాదు, సంవత్సరాల నుండి నెల్లూరులో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు చెలరేగిపోతూ ఉంటే ఇవాళ అందరూ ఖండించవచ్చు, మంచిదే. కానీ ఈరోజున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వమైనా గతంలో ఉన్న వైసీపీ అయినా ఆ నాయకుల అండతో ఈ గంజాయి ముఠాలు చెలరేగిపోయినాయి. వాళ్ళని పెంచి పోషించారు. ఇవాళ బాధ్యత వహించాల్సింది వాళ్ళు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థ అరికట్టాల్సింది పోయి ఈ పెంచలయ్య లాంటి వాళ్ళు యువకులు ముందుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతా ఉంది ప్రభుత్వం. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంది? ఇప్పటి వరకు మేము గొప్పగా గంజాయి మాఫియాని అరికడతామని చెప్పే పాలకులు, హోంమంత్రి కనీసం పెంచలయ్యని కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించలా. దీని మీద ఏర్పాటు చేసిన ఈగిల్ విభాగం ఐజీ ఇంతవరకు వెళ్ళాలా? సైకిల్ ర్యాలీలు చేస్తే గంజా ఆగుతుందా? లేదు మాటలు చెప్తే ఆగుతుందా? ఏం చేస్తూ ఉన్నారు? మరి అందుకే ఈ ముఠాలకి ఏనాటి నుండో ఈ మాఫియాలు చెలరేగిపోతూ ఉంటే ప్రధాన పార్టీలు, ఆనాడు ఈనాడు అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళకి అండగా నిలబడి నాయకులు వీళ్ళకి అంట కాగుతూ ఉన్నారు, వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకే ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ ఖండించాలి. ఈ దుర్మార్గాలకి మద్దతు నిలిచే నాయకులు కూడా ఖండించాలి. చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలు చెప్తున్నాం, ఈ రోజు ఉన్న కూటమి పార్టీలైనా వైసీపీ అయినా ఇటువంటి వాళ్ళకి మా పార్టీల్లో స్థానం లేదని ప్రకటించగలిగిన చిత్తశుద్ధి మీకుందా? ఓట్లు వస్తే వాళ్ళు వాడుకుంటారా? నిరాధార ఆరోపణలతో తన క్లయింట్ పరువు ప్రతిష్టకు దెబ్బతీసే ప్రయత్నం చేసిన 2 వ్యక్తులపై విజయవాడ 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది మాగులూరి హరిబాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సుధా మాధవి మొల్లేకు డిసెంబర్ 15న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లుగా తెలిపారు. తన క్లయింట్ ప్రవాస భారతీయుడు సతీష్ వేమనపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల్లో ఉన్న ఆరోపణలు పూర్తి స్థాయిలో నిరాధారమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది మాగులూరి హరిబాబు స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైభీం పార్టీ తరఫున రైల్వే కోర్టు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సుధా మాధవి తమిదిపాటి, ఆమె భర్త మురళి తమిదిపాటి చేస్తున్న అసత్య ప్రచారం వేమన ఎదుగుదల పట్ల అసూయతో చేసినదే అని హరిబాబు పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదాలు లేకుండా సతీష్ వేమన దశాబ్దాలుగా సమాజ సేవ చేస్తూ దేశ విదేశాల మంచి పేరు సంపాదిస్తున్నారని తెలిపారు. ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ఆధారాలు లేకుండా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం తీవ్రమైన అనైతిక చర్యని విమర్శించారు. కొందరు వ్యక్తులు ఈర్ష్యా, ద్వేషంతో కుటిల పథకాలు రచిస్తున్నారని, వేమనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో తానా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులైన వేమన సతీష్ గారికి 7 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇచ్చి వారి ద్వారా మోసగింపబడ్డాను అని ప్రెస్ ముందుకు వచ్చినటువంటి సుధా మాధురి తమిదపాటి మరియు వారి భర్త మురళి 7 కోట్ల రూపాయలను వారు వేమన సతీష్కు ఇచ్చి నాకు అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారనేటువంటి ఆరోపణలు వారి మీద వేయడం జరిగింది. ఇప్పటికీ వేమన సతీష్ గారి యొక్క నిజంగానే మిమ్మల్ని కనుక మోసం చేసి ఉంటే ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాల కాలం జరిగింది. ఏం చేస్తున్నారు తమరు?
ఎందుకని ఇంత ఆలస్యంగా మీరు ముందుకు వస్తున్నారు? ఒకటి, మీ దగ్గర ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టు ద్వారా కానీ లేదా పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, భారతదేశంలో అతి గొప్ప న్యాయ వ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థలో మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంతవరకు మీకు ఎటువంటి దురుద్దేశం లేకపోతే ఇప్పటి వరకు మీరు ఎందుకు ముందుకు రాలేదు? నా క్లయింట్ వేమన సతీష్ గారు తానా ప్రెసిడెంట్గా, అధ్యక్షులుగా మరియు అనేక సామాజిక కార్యక్రమాలు లక్షల కొలది రూపాయలు వెచ్చించి సామాజిక కార్యక్రమాలు అమెరికా మరియు ఇండియా మరియు ప్రవాస భారతీయుల యొక్క క్షేమాన్ని ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. తద్వారా వారికి సొసైటీలో ఒక ప్రముఖ స్థానం ఉంది. ఆ ప్రముఖ స్థానానికి ఉద్దేశించినటువంటి కొంతమంది ఆ స్థానాన్ని చెడగొట్టాలనేటువంటి కొంతమంది కుహనా సంస్కర్తలు, కుహనా మేధావులు వీరి యొక్క మీరు సుధామాధురి గారు, మురళి గారు పావులుగా ఉపయోగపడి వీరి మీద కొన్ని అభాండాలు వేసి తప్పుడు అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయితే మీరు కోర్టును అప్రోచ్ అవ్వకపోయినా కానీ మీరు మా మీద వేసిన అభాండాలకు తాలూకు మేము విజయవాడ జిల్లా కోర్టును మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. మరియు దాని తాలూకు కేసు నెంబర్ OS 190/2025. దీని ద్వారా 10 కోట్ల పరువు నష్టానికి మేము దావా వేయడం జరిగింది. అసత్య ఆరోపణలు మరియు మేము సూసైడ్ చేసుకుంటామని, మేము ధర్నాలు చేస్తామని మమ్మల్ని బెదిరించడం, ఈ బెదిరింపు కార్యక్రమాలు, అసత్య ఆరోపణలు, వీటిని మేము కోర్టులో న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా మేము వాటిని ఎదుర్కొనదలిచాము. అందుకు సంబంధించి మేము కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే డిసెంబర్ 15వ తేదీన కోర్టు మీకు సమన్స్ జారీ చేసింది. తద్వారా మీరు మీ ఆధారాలు కానివ్వండి ఏమైనా ఉంటే కోర్టు ముందు రండి, మేము రెడీగా ఉన్నాం. మీకు నిజాయితీ కనుక ఉంటే కోర్టు పరిధిలో ఈ విషయాన్ని ఛాలెంజ్ చేద్దాం. మీకు నిజంగా జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని చట్టపరంగా మీకు రావాల్సిన ఉపాయాలు కనుక మీకు కనుక ఆలోచించి ఉంటే ఇంత దూరం ఈ పరువు నష్టాన్ని కలిగించే విధంగా ఈ బెదిరింపు కార్యక్రమాలకు మీరు దిగేవాళ్ళు కాదు. కానీ మీకు వేరే ఉద్దేశం ఏంటంటే మా పరువునే లక్ష్యంగా, 2 ఆర్థికంగా మమ్మల్ని నష్టపరచాలనే ఉద్దేశంతో మాత్రమే మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని తప్పని చెప్పి కోర్టులో ఈ విధంగా మీ మీద పరువు నష్టం దావా నడుస్తుందని, ఇకపై మీరు మాట్లాడే మీడియాలో కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడైనా సరే చట్టబద్ధంగా కాకుండా మా పరువుకు భంగం కలిగించే విధంగా మీరు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విషయాలన్నీ చట్టబద్ధమైనటువంటి పరిధిలోకి తేబడి మిమ్మల్ని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వైసీపీ ప్రభుత్వం ఒక తట్టమట్టి కూడా వేసిన పాపాన పోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాయలసీమ జీవనాడి హంద్రీ నివక 5 ఏళ్ల జగన్ పాలనలో చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నీటి ప్రాజెక్టులకు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ఆదుకుంటామని చెప్పారు. మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే హంద్రీ నివాకు 3,869 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా చెప్పారు. 5 ఏళ్లలో గత వైసీపీ ప్రభుత్వం చేయని పనిని ఒక్క ఏడాదిలో తాము చేశామని అన్నారు. మండు వేసవిలోనూ రాయలసీమలో జలాశయాలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. త్రాగు సాగునీరు గలగల పారడంతో రాయలసీమ బిడ్డలు పూజలు చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఒక్క తట్టమట్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 1,350 కోట్ల రూపాయలు వెచ్చించి అందులో దగ్గర 700-800 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని అంటే ఉత్తరాంధ్రకు పోలవరం వరద నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా రాయలసీమకు ఒక జీవనాడి హంద్రీ నివా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు. దానికి ఉదాహరణే హంద్రీ నివా. 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల, ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టల, ఒక్క రూపాయి విడుదల చేయాల. ఆఖరికి 5 సంవత్సరాల్లో
వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు 3,860 కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీనివాకు వెచ్చించి హంద్రీనివా పనులు 5 సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి 738వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా తీసుకెళ్ళి ఈవేళ చెరువులన్నీ కూడా వేసవి కాలంలో కూడా మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో మా తటాకాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి జలకలతో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అటువంటి జలకల మా జలాశయాల్లో చూస్తున్నామని ఈరోజు రాయలసీమ వాసులు, రాయలసీమ బిడ్డలు, ఆడబిడ్డలు సైతం ఈరోజు ఆ కాలువల్లో పొంగి పొర్లుతున్నటువంటి నీటి దగ్గరకు వచ్చి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని దండం పెడుతూ ఉన్నారని అంటే ఈవేళ రాయలసీమకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, కృషి అది మొదటి సంవత్సర పరిపాలనలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల పరిధిలో 16,666.57 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయనున్నారు. వైకుంఠపురంలో 1,965 ఎకరాలు, పెద్దమద్దూరులో 1,018 ఎకరాల పట్టా భూములు సమీకరణ చేయనున్నారు. ఎండ్రాయి గ్రామ పరిధిలో 1,879 ఎకరాలు పట్టా, 40 ఎకరాల అసైన్ ల్యాండ్, కర్లపూడి లేమెల్లే గ్రామంలో 2,603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్ భూమిని సమీకరించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. వడ్డమాన్లో 1,763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 అసైన్ ల్యాండ్ సమీకరించనున్నారు. హరిచంద్రపురంలో 1,448.09 ఎకరాలు పట్టా, 2.29 అసైన్ ల్యాండ్తో సహా పెద్దపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేయనున్నారు. 7 గ్రామాల్లో కలిపి పట్టా భూమి 16,562.52 ఎకరాలు, 104.01 ఎకరాల అసైన్ భూమిని సమీకరణ చేయనున్నారు. ఈ భూ సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ రంగంలో వృధాను తగ్గించి సమయం, డబ్బు ఆదా చేస్తూ నాణ్యత పెంచే లీన్ కన్స్ట్రక్షన్ పద్ధతులు అద్భుతంగా ఫలితాలిస్తున్నాయని, మున్సిపల్ పట్టణాభివృద్ధి రంగంలో ఈ పద్ధతులు వినియోగిస్తే మరింత అద్భుతాలు సృష్టించవచ్చని మంత్రి నారాయణ అన్నారు. లీన్ కన్స్ట్రక్షన్ పద్ధతులతో ప్రాజెక్టులు సకాలంలో మంచి నాణ్యతతో పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఐఐటీలో నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరుగుతున్న 8వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ పరిశ్రమ దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ, ఐఎల్సి సభ్యులు, ప్రొఫెసర్లు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటి తిరుపతి సివిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూషన్ సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సు లీన్ కన్స్ట్రక్షన్లో ఆవిష్కరణలు, ఉత్తమ అభ్యాసాలను చర్చించే జాతీయ వేదికగా నిలుస్తోంది. మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో జరుగుతున్న పనులకు ఈ పద్ధతులు ఎంతో ఉపయోగకరమని అన్నారు. త్వరలోనే ఒక మున్సిపాలిటీలో పైలట్ ప్రాజెక్ట్ చేపడతామని హామీ ఇచ్చారు. ఐఐటి తిరుపతి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను మంత్రి పరిశీలించారు. విభాగాధిపతులు టెక్నాలజీ వినియోగంపై వివరించారు. ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యా పరిశోధన, పరిశ్రమ అవసరాల మధ్య వారధిని తొలగించి భారత నిర్మాణ రంగానికి సుస్థిర భవిష్యత్తు అందచేయటమే లక్ష్యమని పేర్కొన్నారు. తిరుపతి ఐఐటిలో ఇన్స్టిట్యూషన్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్, సెక్రటరీస్ అండ్ మెంబర్స్, అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరితో దేశంలో ఉండే అనేక కంపెనీస్, ఎల్ఎన్టీ కావచ్చు, షాపంజీ కావచ్చు, టాటా రిల్స్ కావచ్చు, గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ 3 days పెట్టారు. ఆ సెమినార్కి యాక్చువల్గా ఇవాళ నేను పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మెయిన్ ఏంటంటే
కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ బిల్డింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదంటే ఎనీ కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు, టైం కావచ్చు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం, రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం ఎట్లా, పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి, పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి, డిలే ఎలా కాకుండా చూడాలి, చేసిన వర్క్ని మళ్ళా చేయటం, కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగలబెట్టి కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్కి యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది. దానికి ఐఐటి తిరుపతి యాక్చువల్గా దానికి హోస్ట్ చేసి దీని మీద చేస్తుంది. అంటే ఈరోజు పార్టిసిపేట్ చేశాను. వారితో యాక్చువల్గా ఫర్దర్గా డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ యొక్క దీంట్లో కూడా అనేక వర్క్స్ జరుగుతున్నాయి. ఆ వర్క్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళ యొక్క సర్వీస్ని ఎలా తీసుకోవాలనేది ఫర్దర్గా డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. దానికి పైలట్ ప్రాజెక్ట్గా ఒక అసైన్మెంట్ తీసుకొని వచ్చేసి సక్సెస్ చేసి దాన్ని అన్ని వర్క్స్కి దాన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గనుల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో ఉచిత ఇసుక పథకం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశం. విమానాశ్రయ రూపకల్పనపై జీవీఆర్ సంస్థ సీనియర్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. విశాఖలో దేశంలోని తొలి ఏవియేషన్ సిటీ అభివృద్ధిపై చర్చ. పడమట రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నాదెళ్ల మనోహర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రస్తుతమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.